అక్కడ హింస నిత్యాగ్నిహోత్రంలా మండుతూనే ఉంటుంది. పాక్ సైనికుల వీరంగానికి బలైపోయిన అమాయకుల ఆర్తనాదాలు వినిపిస్తూనే ఉంటాయి. ఎక్కడో ఏదో జరిగిందన్న గాలి వార్త ఆ హింసను రాజేస్తూనే ఉంటుంది. తినడానికి తిండి, సరైన ఉపాధి మార్గం లేక కడుపు మండిన భారత పాక్ సరిహద్దు పౌరులు అల్లాడిపోతూ ఉంటారు. సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న నేపథ్యంలో బోర్డర్ గ్రామాల్లో విధ్వంస దృశ్యాలే కనిపిస్తున్నాయి. భారతావనికి శిరస్సులా బాసిల్లుతున్న ఈ మంచు కొండల్లోని కొన్ని గ్రామాల్లో ఇప్పుడు శ్మశాన వైరాగ్యం కనిపిస్తోంది. మొత్తంగా భారత పాక్ సరిహద్దు ప్రాంతాల్లో ఏం జరుగుతోంది? వార్ జోన్ నుంచి హెచ్ఎంటీవీ గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. మంచు కొండల్లో బడబాగ్ని రగులుకుంటోంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక కల్లోలమయంగా మారుతోంది. భారత్ పాక్ దేశాల మధ్య నెలకొన్న సంఘర్షణ పూరిత వాతావరణంతో రెండు దేశాల సరిహద్దు గ్రామాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. కాశ్మీర్ లోయలో జనజీవనం పూర్తిగా స్తంభించిపోగా బోర్డర్ గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. సమరోత్సాహంతో దూసుకు వెళ్తున్న సైనికులు ఒకవైపు, ప్రాణభయంతో వణుకుతున్న జనం మరోవైపు. ఇండో పాక్ సరిహద్దులో యుద్ధ మేఘాలు. సరిహద్దు పొడవునా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. పాక్ ప్రేరేపిత ఉగ్ర మూకల పీచమనిచేందుకు భారత సైన్యం సర్జికల్ స్ట్రైక్స్ పేరిట జరిపిన వ్యూహాత్మక మెరుపు దాడి తర్వాత ఇండో పాక్ సరిహద్దుల్లో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. సరిహద్దు ప్రాంతాల్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. జమ్మూ కశ్మీర్లోని వాస్తవాధీన రేఖకు దాదాపు 10 కిలోమీటర్ల లోపు గ్రామాలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. దీంతో 4 లక్షలకు పైగా ప్రజలు ఇళ్లకు తాళాలు వేసి, పొలాలు గట్రా వదిలేసి బరువెక్కిన హృదయాలతో దూర ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. నిన్న మొన్నటి వరకు అదో భూతల స్వర్గం, ప్రకృతి సోయగాలకు కేరఫ్ అడ్రస్. కానీ ఇప్పుడు రక్తపుటేరులు పారుతున్న అగ్నిగుండం. అందాల కశ్మీరం ఇప్పుడు ఆవేశంతో రగిలిపోతోంది, ఆందోళనలతో భయపడుతోంది. ఏ క్షణాన్నైనా అగ్నిపర్వతం బద్దలవుతుందన్న బెంగతో దిగాలు పడుతోంది. అసహనం, ఆందోళన, ఆవేశం కలగలిపి భారత్ పాక్ సరిహద్దు గ్రామాలు బందూకుల మధ్య బతుకులు వెళ్లదీస్తున్నాయి. భారత్ పాక్ నడుమ సరిహద్దు ప్రాంతాల ప్రజలు బతుకుతో యుద్ధం చేస్తున్నారు. మోటార్ల మోతలు హోరెత్తిస్తుండగా చెవులు చిల్లులు పడేలా యుద్ధ విమానాల శబ్దాలతో బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. బతుకు భయంతో కొందరు ఇళ్లలోనే ఉండిపోగా మరికొందరు ప్రాణభయంతో దూర ప్రాంతాలకు తరలిపోతున్నారు. మొత్తంగా కశ్మీర్ లోయలో పరిస్థితి దయనీయంగా ఉంది. జమ్మూలోని సాంబా, ఆర్ఎస్పురా సెక్టార్లలో సరిహద్దులకు ఆనుకుని ఉన్న ఆర్నియా, సోహగ్పూర్, హన్సా, మోథా, లాంగ్రియాల్, ఫతేపూర్, జేడ్రా, షాహాపూర్ గ్రామాల్లోని ప్రజలు భయంతో వణికిపోతున్నారు. భారత సైన్యం ఆ గ్రామాలను ఖాళీ చేయిస్తుంటే కొన్ని చోట్ల ప్రజలు స్వచ్ఛందంగా వెళ్లిపోతున్నారు. ప్రభుత్వంతో సంబంధం లేకుండా సరిహద్దుకు 4-5 కిలోమీటర్ల దూరానికి తరలి వెళ్లిపోతున్నారు. గతంలో సర్జికల్ దాడులు జరిగినప్పుడు పాకిస్తాన్ బలగాలు సరిహద్దు గ్రామాలపై విరుచుకుపడ్డాయని అక్కడి ప్రజలు హెచ్ఎంటీవీతో చెప్పుకొచ్చారు. ఆ భయంతోనే ఇప్పుడు ఇళ్లు ఖాళీ చేస్తున్నామని ఆవేదనగా చెప్పారు. భారత్ పాక్ మధ్య యుద్ధ వాతావరణంతో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయని, ఫోన్లలో 3G సదుపాయం లేదని, బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోవటం కష్టంగా మారిందని అన్నారు అక్కడి ప్రజలు. ఈ సీనంతా ఏ ఒక్క గ్రామానికో కాదు, దాదాపు సరిహద్దులకు ఆనుకుని ఉన్న అన్ని గ్రామాల్లో ఇదే పరిస్థితి. ఆకాశం నుంచి ఎలాంటి శబ్దం వినిపించినా ప్రజలు వణికిపోతున్నారు. గ్రామాల్లో మిగిలిన వారు అప్పుడప్పుడు గుంపులుగా వీధుల్లోకి వచ్చి చర్చించుకుంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోంది అక్కడ.
బిక్కుబిక్కుమంటూ కాలక్షేపం చేస్తున్న సరిహద్దు గ్రామాల కశ్మీరీ పౌరులు ఎప్పుడు ఉత్పాతం జరుగుతుందోనని నిరంతరం అభద్రతా భావంతో బతుకుతున్నారు. కాశ్మీర్ లోయలో యుద్ధ వదంతులు శరవేగంగా వ్యాపిస్తున్నాయి. వందల కంపెనీల పారామిలిటరీ దళాలు ఇక్కడికి చేరిపోవడంతో భారత ప్రభుత్వం యుద్ధానికి సిద్ధమవుతోందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఏ క్షణమైనా యుద్ధ మేఘాలు కమ్ముకోవచ్చన్న ఆలోచనతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. భారత్ పాకిస్తాన్ మధ్య ఏ క్షణమైన యుద్ధం రావచ్చన్న భయంతో సరిహద్దు గ్రామాల ప్రజలు వణికిపోతుంటే అదే సమయంలో పలానా చోటు నుంచి బాంబు పేలింది అంటూ కొందరు లేనిపోని భయాందోళనలు సృష్టిస్తున్నారు. దీంతో బియ్యం, గోధుమలు, బంగాళాదుంపలు, ఉల్లిపాయలు, పప్పులు, పాలపొడి తదితర నిత్యావసర సరుకులను లోయవాసులు పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తున్నారు. అవసరమైన మందులు, పెట్రోల్ని కూడా సమకూర్చుకుంటున్నారు. దీంతో దుకాణాలు, పెట్రోల్ బంకులు కిటకిటలాడుతున్నాయి. చీమ చిటుక్కుమన్నా ఉలిక్కిపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక్కడ నియంత్రణ రేఖకు సమీపంలోని సరిహద్దు గ్రామాలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నాయి. పాకిస్తాన్ ఎప్పుడెలాంటి దాడులకు పాల్పడుతుందో తెలియని పరిస్థితుల్లో సరిహద్దు గ్రామాల ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. విద్యాసంస్థలన్నింటికీ సెలవులు ప్రకటించారు. ఇంటర్నేషనల్ బార్డర్కు 5 కిలోమీటర్ల పరిధిలో ఉన్న స్కూళ్లన్నింటినీ మూసి ఉంచారు. ఇక సరిహద్దు గ్రామాల్లో సాయంత్రం 6 నుంచి ఉదయం 7 వరకు నిషేధాజ్ఞలు అమల్లో ఉంచారు. పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్ర స్థావరాలపై భారత్ వైమానిక దాడులు నిర్వహించిన తర్వాత సరిహద్దులో సైన్యం ఈ ఆంక్షలు విధించింది. ప్రతీకార దాడికి పాక్ సిద్ధమవుతోందన్న వార్తలతో అప్రమత్తమైన భారత్ సైన్యం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. సరిహద్దు సమీపంలోని గ్రామాలను ఖాళీ చేయించకపోయినప్పటికీ పౌరుల రాకపోకలపై నిషేధం విధించింది. సరిహద్దుకు 5 కిలోమీటర్ల పరిధిలోని ప్రజలు రాత్రిపూట సంచరించొద్దని హెచ్చరికలు జారీ చేసింది. ఏప్రిల్ మొదటి వారం వరకు సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు రాకపోకలపై నిషేధం విధించినట్టు సైన్యం తెలిపింది. అలాగే సరిహద్దులో రానున్న 3 రోజుల పాటు బీఎస్ఎఫ్ బలగాలు అత్యంత అప్రమత్తంగా ఉంటూ పెట్రోలింగ్ను ముమ్మరం చేయాలని కేంద్రం ఆదేశించింది. భారత పాకిస్తాన్ మధ్య యుద్ధం ఆరంభమైనట్లేనా? బడ్గామ్లో కుప్పకూలిన భారత వైమానిక దళానికి చెందిన చాపర్, ఆ వెంటనే పాకిస్తాన్కు చెందిన F-16 విమానం నేలకూలిన ఘటనలో యుద్ధం మొదలైంది అనడానికి సంకేతాలా? జమ్మూ కాశ్మీర్, లేహ్ నగరాలకు రాకపోకలు సాగించే పౌర విమానాలపై విధించిన నిషేధం కూడా యుద్ధం తప్పదనే చెబుతోందా? ఈ వార్తలు, ప్రచారాలే సరిహద్దు గ్రామాలను వణికించేస్తున్నాయి. ఖాళీ అవుతున్న సరిహద్దు గ్రామాలు, సురక్షిత ప్రాంతాలకు తరలుతున్న ప్రజలు, నియంత్రణ రేఖ సమీపంలో భయాందోళనలు, శత్రుదేశం ఎక్కడ తరుముకొస్తుందోనన్న వణుకు. మూటాముల్లే సర్దుకొని అందుబాటులో ఉన్న వాహనాలను అందిపుచ్చుకొని సురక్షిత ప్రదేశాలకు బయలుదేరి వెళ్తున్నారు సరిహద్దు గ్రామాల ప్రజలు. నియంత్రణ రేఖ సమీపంలో గ్రామాలు బడ్గామ్, నౌషెరా, యూరి, రాజౌరి, కథువా, బారాముల్లా, పూంచ్, కుప్వారా, సాంబా సెక్టార్ల పరిధిలోని గ్రామాలు పాకిస్తాన్ సరిహద్దులకు ఆనుకుని ఉంటాయి. సరిహద్దులకు అవతలి వైపు నుంచి పాకిస్తాన్ సైన్యం కాల్పులు జరిపితే ఆయా సెక్టార్ల పరిధిలోని గ్రామాలు విధ్వంసానికి గురవుతాయి. గతంలో ఇలాంటి సంఘటనలు చాలా చోటు చేసుకున్నాయి. పాకిస్తాన్ సైన్యానికి మోటార్లే ప్రధాన ఆయుధం. సాధారణ పౌరులు నివసించే గ్రామాలను లక్ష్యంగా చేసుకుని పాక్ సైనికులు సరిహద్దులకు అవతలి వైపు నుంచి మోటార్ల ద్వారా దాడులు చేస్తుంటారు. అవి తగిలి సాధారణ పౌరులు మరణించిన సందర్భాలు కూడా అనేకం. దీన్ని దృష్టిలో ఉంచుకుని మన దేశం సైన్యం అప్రమత్తమైంది. సరిహద్దులకు సమీపంలో ఉన్న గ్రామాలను ఖాళీ చేయాలని ప్రజలకు సూచనలు జారీ చేసింది. దీంతో ఆయా సెక్టార్ల పరిధిలోని గ్రామాల్లో నివసిస్తున్న వారు మూటాముల్లే సర్దుకుంటున్నారు. సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. వారి కోసం ప్రభుత్వం ఇదివరకే షెల్టర్లను నిర్మించింది. ప్రస్తుతం వారిని ఆయా షెల్టర్లకు తరలిస్తున్నారు. గ్రామీణుల కోసం సైన్యం ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేసింది. మరికొందరు తమ వ్యక్తిగత వాహనాలతో బయలుదేరి వెళ్తున్నారు.
యుద్ధ వాతావరణంతో సరిహద్దు ప్రాంతాల్లోని స్కూళ్ళు కాలేజీలు మూతపడ్డాయి. ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలంటూ స్థానిక అధికారులు సౌండ్ సిస్టమ్లను ఉపయోగించి హెచ్చరిస్తున్నారు. సరిహద్దు మొత్తం సైన్యం గస్తీ పెంచింది, కవాతులు నిర్వహిస్తోంది. నియంత్రణ రేఖను ఆనుకుని 10 కిలోమీటర్ల వ్యాసార్థంలో 333 గ్రామాలున్నాయి. ఇండో-పాక్ మధ్య తాజా ఘర్షణ పూరిత వాతావరణాన్ని ముందుగానే పసిగట్టిన ప్రజలు బయలుదేరి సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. బ్యాంకులు, ఏటీఎంలు, అప్పులిచ్చే వారి వద్దకు డబ్బుల కోసం పరుగులు తీశారు. ఇందులో ప్రత్యేకించి మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధులే అధికంగా ఉన్నారు. యువకులు మాత్రం భారత సైన్యానికి తోడ్పాటునందించేందుకు కొందరు గ్రామాల్లోనే ఉండటం విశేషం. సరిహద్దు గ్రామాల్లోని ప్రజలంతా గుంపులుగా వీధుల్లో గుమికూడి ఉన్న ఫలానా ఎక్కడికి వెళ్లాలనే దానిపై చర్చించుకుంటున్నారు. మహిళలు నెత్తిన మూట పెట్టుకుని 1965, 1971 నాటి యుద్ధ జ్ఞాపకాలు నెమరువేసుకుంటున్నారు. వాహనాలు, ఎడ్లబండ్లు, ద్విచక్ర వాహనాలు, ట్రక్కులు ఇలా ఏది దొరికితే దానిపైన ప్రయాణం సాగించారు. గ్రామీణ ప్రజల సౌకర్యార్థం ప్రభుత్వం, సైన్యం కొన్ని వాహనాల్ని సమకూర్చింది. ఏ సమయంలో అయినా యుద్ధం ముంచుకొచ్చే అవకాశాలు కనిపిస్తుండటంతో సదా సిద్ధంగా ఉండాలని సరిహద్దు గ్రామాల్లోని పోలీస్ స్టేషన్లు, హోంశాఖ విభాగాలకు ఆదేశాలు అందాయి. సరిహద్దు గ్రామాల్లోని అన్ని పోలీస్ స్టేషన్లలో మిషన్ గన్లను అందుబాటులో ఉంచారు. పరిస్థితిని సమీక్షించేందుకు జిల్లా అధికారులతో పాటు పోలీసులు, బీఎస్ఎఫ్, ఆర్మీ అధికారులు మొత్తం కలిసి సమీక్షలు నిర్వహించారు. పాకిస్తాన్ ప్రతీకార దాడులు జరిపే అవకాశం ఉందని, అందుకు టెర్రరిస్టు సంస్థలను ఉసిగొల్పే ప్రమాదం ఉందని నిఘా సంస్థల నుంచి సమాచారం అందటంతో కేంద్రం అప్రమత్తమైంది. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. నమస్తే.